మొదటి ఏది జనవరి 1 గోల్గే ఒక శుభవార్త చెప్పబోతా ఉన్నాడు. జనవరిలో మనకు సుదర్శన్ అన్న చెప్పు. జర్కిన్లు కాదు కానీ అవి మఫ్లర్లు తెచ్చిండట. అవి తెచ్చినా కలర్లు చూజ్ చేసుకోరని చెప్తా ఉన్నాడు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నాడుగా, ఆయనతో మాట్లాడి 4-5 వ్యాగాలు బుక్ చేసి తెస్తారట. చేయాలి. సరే, ఇది ఇట్లా పెడితే మన కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్లో ఎంత అద్భుతాలు జరిగినాయో ఒక్కసారి లైవ్లో చూడరి. ఈ అద్భుతాలు బహుశా ఇంకెప్పుడు జరిగాయి కూడా, కానీ ఇక జరిగాయి, భవిష్యత్తులో జరగడానికి కూడా వీల్లేదు ఈ అద్భుతాలు. దీని మీద ఇక ఇవి కోర్టు ఉద్యోగాలు. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెషన్స్ జడ్జ్ ఇన్ వేరియస్ డిస్ట్రిక్ట్స్. సెషన్స్ జడ్జిల కోసం నియామకం కోసం నోటిఫికేషన్ పడ్డది. ఇందులో ఉద్యోగాలు ఎట్లున్నాయో చూడ్రి. ఓసీలకు 26 ఉద్యోగాలు ఉన్నాయి. ఓసీలకు మళ్ళా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వాళ్ళే 52 ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి. మళ్ళా ఓసీలోనే పిహెచ్ వాళ్ళకు 22 ఉద్యోగాలు ఉన్నాయి. 22 అంటే 9 100 ఉద్యోగాలేమో ఓసీలకు, 100 ఉద్యోగాలు. ఇక బీసీలకు చూద్దాం. బీసీఏ 12, 8, 20, 29, 37 ఉద్యోగాలు. 37, 41, 37 తర్వాత 45 ఉద్యోగాలేమో బీసీలకు, 100 ఉద్యోగాలేమో ఓసీలకు. జడ్జి పోస్టులు అంటే మనకు తీర్పులు చెప్తారు కదా, మన బీసీ ఎస్సీ ఎస్టీ పొరగాలు పోయి ఇట్లా నిలబడంగానే తీర్పులు చెప్తారు కదా మనకు, బెయిల్ ఇయ్యన్నా వద్దా అని. అక్కడ 100 మంది జడ్జీలనేమో ఇప్పుడు ఓసీలను తయారు చేస్తారట. బీసీలకేమో గట్టిగా 50 పోస్టులు లేవు. మరి వీళ్ళ జనాభా ఎంత అంటే వాళ్ళ జనాభా వచ్చి 6.98% మంది ఉన్న వాళ్ళకేమో 100 పోస్టులు, 60% ఉన్న వాళ్ళకేమో 50 పోస్టులు. ఇక్కడ ఎస్సీలకు 10 పోస్టులు, ఎస్టీలకు 7 పోస్టులు ఇట్లా బిచ్చవేసినట్టు. ఇది పోస్టులు. ఇక చూడ్రి, ఇందులో ఇంకా గమ్మత్తు విషయం ఏంటంటే సంగారెడ్డి జిల్లాలో ఒక్క గమ్లాయనకు లేదు, ఒక సాకలాయనకు లేదు, ఒక మంగళాయనకు లేదు ఈ పోస్టులు, ఒక ముదిరాజుకు లేదు, ఎవరికి లేదు. బీసీసీ ఎవరికి? కన్వర్టెడ్ క్రిస్టియన్, అంతే. ఎస్సీ నుంచి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్కి ఒక పోస్టు. ఈ రకంగా ఇక చూడరు ఎట్లా ఉన్నాయి పోస్టుల కథ. ఇప్పుడు రేపు పొద్దుగాల వీళ్ళు జడ్జీలు అయిన తర్వాత వీళ్ళు రిటైర్ అయ్యేదాకా 30 ఏళ్ళు ఉంటారు. ఇక అలా 100 పోస్టులు ఏమో ఓసీలకు, 50 పోస్టులు బీసీలకా. జనాభాలో 60% పైచిలకు ఉన్నటువంటి బీసీలకు 50 పోస్టులు, 6% కూడా లేనటువంటి వాళ్ళకు 100 పోస్టుల. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కోట. ఇంకా గమ్మతి విషయం చూస్తారా మీరు? ఇక జర ముక్కు మీద వేలేసుకోవాలి. ఒక్క దాంట్లోనే 52 పోస్టులు. ఇంకా మేము ముక్కు మీద వేలేసుకోవాల్సినటువంటి ముచ్చట ఒకటి చెప్తా చూడుగా. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు దరఖాస్తు ఫీజు ఎట్లా, ఎవరెవరు ఎంత కట్టాలంటే ద అప్లికేషన్ హూ బిలాంగ్స్ టు ఓసీ అండ్ బీసీ వాళ్ళు ఎంత కట్టాలంటే అప్లికేషన్ ఫీజు 600 కట్టాలి, ఎక్స్క్లూడింగ్ అప్లికేషన్ సర్వీసెస్ ఛార్జెస్ టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీ. వెరాజ్ ద ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్, ఎస్సీలు ఎస్టీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్లు 400 కట్టాలన్నట. చూసుకో. ఇంకా బోర్డు పెట్టు. అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు వీళ్ళందరూ కలిసి 400 రూపాయల ఫీజు కడితే సరిపోతుందట. ఈ సాకలాయన, మంగళాయన, బాలసంతాయన వీళ్ళంతా 600 ఫీజు కట్టాలన్నట. 600 ఫీజు కట్టాలన్నట. ఇక్కడ ఓసీ బీసీ వీళ్ళు 600 రూపాయల ఫీజు కట్టాలన్నట.
ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఎస్టీ 400. వీళ్ళు 400 రూపాయల ఫీజు కట్టాలన్నట. ఇంకో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈడ ఈడబ్ల్యూఎస్ అంటే ఎట్లా ఈ బీసీల ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఇక్కడ దేని ఆధారంగా 600 ఫీజు కట్టాలంటే బీసీలకు ఆదాయము, బీసీల వార్షిక ఆదాయం, బీసీల వార్షిక ఆదాయం ఎంత ఉండాలంటే 2 లక్షలు ఉండాలి. 2 లక్షల లోపు ఆదాయం ఉండాలి. అంతే. 2 లక్షల లోపు ఆదాయం ఉంటే వీళ్ళకు ఈ బీసీ కోట. మరి ఈ 400 ఫీజు కట్టేటువంటి ఈడబ్ల్యూఎస్లకు ఎంత ఉండాలంటే వీళ్ళకు ఏడాదికి 8 లక్షల లోపు ఉండాలట. ఈయన న్యాయం అది. ఇగో ఇది ఒకరికి 8 లక్షల ఫీజు ఏంది, 8 లక్షల వీళ్ళ కట. ఇప్పుడు వీళ్ళు ఎవరు ఉంటారయ్యా అని అంటే రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, కమ్మ. ఇగో వీళ్ళ కట, ఈ నిరుపేదల కట 400 రూపాయల ఫీజు అట. ఈ బాలసంతాయనకు, అడక తినటాయనకు, రోడ్ల మీద డొమ్మరగడ్డలు వేసుకునేటాయనకు, మైల బట్టలు పిండుకొచ్చేటాయనకు, షేవింగ్ చేసి గడ్డాలు చేసి మనుషులను కాపాడేటువంటి బీసీల కట, బీసీల పిల్లలు 600 కట్టాలంట ఫీజు. కాదు, ఇక్కడ 2,10,000 రూపాయలు ఉంటే ఈయన బలిసినోడు. 2 లక్షల రూపాయలకే వీడు బలిసినోడట. కానీ వీడు 8 లక్షలు ఉన్నా కూడా ఈయన బలవలేదట. పేదవాడట. చూసుకో ఎట్లా ఉంటుందా, ఎట్లా ఎక్కడ ఉంటుంది ఇదేనా న్యాయం? ఇది ఒకరికి 8 లక్షలకు పేదోడు ఎట్లా అవుతాడు, ఒకరికి 2 లక్షలకు పేదోడు ఎట్లా అవుతాడు? ఇదేనా? ఇగో చూడు, ఎగ్జామినేషన్ ఫీజు దీంట్లోనే ఓసీ బీసీలకు 600 ఫీజు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఇంకా నయ్యం, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మొత్తం తీసేస్తారు అంతే. గింత దుర్మార్గం జరుగుతూ ఉంటే, గింత అన్యాయం జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు బీసీ నాయకులారా? 60 లక్షల మంది, అదేది 60% ఉన్నటువంటి బీసీలకు బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఏం చేద్దాం చెప్పురి? తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాల్సిందే కదా. అందుకోసమే ఈ రేపంటే 5 తారీఖు రోజు ఈ గట్కేశ్వర్ పక్కన ఉన్న కొర్రాంల దగ్గర జేకే కన్వెన్షన్లో బీసీలు రాజకీయంగా ముందుకు పోతే తప్ప ఈ దుర్మార్గాలను అరికట్టలేము. ఈ 10% నిన్న కవిత గారు అక్కడ ధర్నా చేసిరు. కవిత గారు ధర్నా చేసిరు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసి బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. ఏమైనా బుర్రు ఉండాలి నేను చెప్తే. ఇక్కడ 2019లో భారత పార్లమెంటు చట్టం చేసింది, ఈడబ్ల్యూఎస్ చట్టం చేస్తే దాన్ని అప్ టు 10% అమలు చేయమంటే 2019లో కేసీఆర్ దాన్ని 10% బై అమలు చేసిండు ఈడబ్ల్యూఎస్. ఇది 50%కు 10% అంటే 100%కు 10% చేసిన దుర్మార్గుడు కేసీఆర్. ఇంకా చేస్తూ ఏం చేసిండు ఎరికేనా? అయ్యో వీళ్ళు పేదవాళ్ళు కదా అని చెప్పి వీళ్ళకు వాస్తవానికి హైదరాబాద్లో ఎంత జాగా ఉండాలి, అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో ఇల్లు ఎట్లుండాలి, 8 లక్షల ఆర్థిక ఆదాయం ఉండాలి, వ్యవసాయం అయితే 50 ఎకరాలు ఉన్నా సరే ప్రాబ్లం లేదు. 50 ఎకరాలు ఉన్నా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అని తీసుకొచ్చిండు కేసీఆర్. మనం గుంట భూమి లేనోడు 600 కట్టాలి. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు 50 ఎకరాలు ఉన్నోళ్ళేమో ఇప్పుడు 400 కట్టాలన్నట. 50 ఎకరాల పేదవాడిలు. ఎందుకంటే వ్యవసాయం నుంచి వచ్చేటువంటి ఆదాయానికి పన్ను లేదు కదా, ఆదాయ పన్ను లేదు. ఈ ఆదాయ పన్ను లేనటువంటి వాళ్ళకి 8 లక్షల లోపే కాదు, అది లెక్కలోకే రాదన్నట్టు కాదు ఆదాయం. ఇగో ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఏం బీసీలో ఏమో చచ్చిపోతామా? మాట్లాడకపోతే చచ్చిపోతామా? మాట్లాడితే ఏమైనా కొంపలు కొట్టుకపోతాయా? మాట్లాడకపోతేనే కొంపలు కొట్టు. దేని గురించి జరుగుతున్నాయి రాష్ట్రంలో పోరాటాలు? స్కాలర్షిప్ల గురించా పోరాటాలు జరిగేది? అధికారంలో ఎవడుంటే వాడి బిడ్డలకు అన్యాయం జరగదు, గుర్తుపెట్టుకోరు. అందుకోసమే బీసీ ప్రజల కళ్ళ ముంగట నిన్నొచ్చిన నోటిఫికేషన్ ఇది. నిన్ననే 10 ఏళ్ల కింద ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 400 ఫీజు, బీసీలకు 600 ఫీజు అట. ఈ బీసీలలో ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయా అంటే ఇక ఉద్యోగాలు లేవో మళ్ళీ ఉద్యోగాలు కూడా ఏం లేదు. 100 పోస్టులు ఓసీలకు. ఇంకా మళ్ళీ ఏంది ఈ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఇప్పుడు ఇంకా చూడుర్రి ఎంత దుర్మార్గమైందంటే ఆర్థికంగా ఈడబ్ల్యూఎస్ అంటే దీనికి డెఫినేషన్ ఏమి ఇచ్చారు? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా
వెనకబడిన సెక్షన్ తరగతి. ఆర్థికంగా వెనుకబడిన లేకపోతే బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గం. ఆర్థికంగా వెనుకబడిన వర్గం ఇది. అంటే వీళ్ళకి ఎంత ఆదాయం ఉంది అంటే 8 లక్షల ఆదాయం ఉంది కాబట్టి 8 లక్షల ఆదాయం ఉంది కాబట్టి వీళ్ళు వెనుకబడిన వర్గం. బీసీలకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీలకు సంబంధించి 2,01,000 ఉంది అనుకో, వాడు బలిసినోడు అన్నట్టు. చూసుకోరు ఎట్లా న్యాయం ఉందో. బ్యాక్వర్డ్ క్లాసెస్, దీన్నే మనం ఇటీవల కాలంలో బిగ్ క్లాస్ అంటున్నాం. Yes. వీళ్ళకి ఎంత ఆదాయం ఉండాలంటే 2 లక్షల లోపు ఉండాలి. 2,01,000 అంటే వీడు బలిసినోడు బాగా. 2 లక్షల ఆదాయం ఉంటే 2,01,000 దాటితే వీళ్ళేమో బలిసిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి 8 లక్షల వరకు కూడా వెనుకబడిన వాళ్ళే. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 2 లక్షల కంటే ఎక్కువ ఉంది అనుకుందాం ఆదాయం, 4 లక్షలు ఉంది అనుకుందాం. 4 లక్షలు ఉంది కాబట్టి ఇందులోకి వస్తాడా ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి వస్తాడా అంటే రావద్దట. మళ్ళీ ఆడ దడిగట్టి పెట్టి ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఈడబ్ల్యూఎస్ లోకి రావద్దట. వీళ్ళు ఎంత వీకర్ సెక్షన్ అయినా వీళ్ళు తిండికి లేక చచ్చిపోయినా కూడా ఇళ్ళకి రావద్దు. వీకర్ సెక్షన్ కాదు. ఇది చట్టం ఈ దేశంలో దుర్మార్గుడు నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి చట్టం ఇది. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి దుర్మార్గుడు కేసీఆర్. ఆమె వచ్చి కూర్చుంటుంది. కవిత గారు వచ్చి ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని బీసీలకు అన్యాయం జరిగిందని చెప్తా ఉంది. ఇక్కడ మనం 3 లక్షలు లేదంటే 4 లక్షల ఆదాయం ఉందనుకో, ఈ 8 లక్షల లోపే ఉన్నాడు కదా అని చెప్పి ఈడబ్ల్యూఎస్ ఇస్తారంటే ఈయనకి ఇయ్యరట, ఈయనకు లేదట. అది ఈయనకు హక్కే లేదట. బీసీ ఓడికి దేశంలో హక్కులు లేవని చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాదు, ప్రపంచంలో ఒకటికి 8 లక్షలు ఉంటే పేదోడు అవుతాడు, ఒకటి 2,01,000 ప్రపంచంలో ఒకటే ప్రాంతంలో ప్రపంచంలో ఒకటే ఊళ్ళే అట్లా ఒకటే ఊర్లో 8 లక్షలు ఆదాయం ఉన్నోడు పేదవాడైండు, 2 లక్షల ఆదాయం ఉన్నోడు బలిసినోడు అయిండు. 2,01,000 ఉంటే బలిసినోడు అయిండు. చూసుకో ఇక ఎక్కడ న్యాయం ఇది. ఇగో ఇది పట్టబాగటీలు ఉద్యోగాల దొంగతనం కాకపోతే దీన్ని ఏమంటారు చెప్పు. దీని మళ్ళీ ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడతానంటే నేను బరాబర్ మాట్లాడతా. ఎస్సీ ఎస్టీలకు మొత్తం వచ్చింది 10%, 17 అవి పోస్టులు, మొత్తం 17 పోస్టులు ఎస్సీ ఎస్టీలు మొత్తం కలిపితే. దీనికి క్రిమిలేయర్ అని పెడతారయ్యా సారు, క్రీమిలేయర్ అని పెడతారు. దీనికి బీసీ అని పెట్టేసి కొట్టి పడేస్తారు. క్రీమిలేయర్ అని పెడతారు అంటే క్రీమ్ ను మొదటగా బీసీ వర్గాల నుంచి అందుకున్న వాళ్ళకి లేదట. వర్తించదు వీనికి, వానికి రిజర్వేషన్ లేదు. మళ్ళీ క్రిమిలేయర్ వానికి వర్తించదు. ఇగో ఇది కథ జరుగుతున్న దోపిడి గిది. ఏం చేస్తున్నారు లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, బీసీలు ఎంతమంది ఒక్కసారి చెప్పండి. మీరు బీసీ అయితే ఒక్కసారి బీసీ అని కామెంట్ పెట్టండి అన్న చూద్దాం. బీసీ అని కామెంట్ పెట్టండి చూద్దాం. బీసీలు ఎవరెవరైతే ఉన్నారో బీసీ అని ఒక్కసారి కామెంట్ పెట్టండి. ఇగో రవికుమార్ చారి అంటున్నాను, ఒకసారి బీసీ అయితే బీసీ అని కామెంట్ పెట్టండి సార్. బాయ్ సాబ్ సపోర్ట్ చేసేటోళ్ళు కూడా పెట్టండి. మీరు బీసీ అయితే లైవ్ చూస్తున్న బీసీలు అయితే బీసీ అని కామెంట్ పెట్టండి. పెట్టండి ఎంతమంది చూస్తున్నారో దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఇలా బీసీ గ్రూప్లలో అక్కడిక్కడ షేర్ చేయండి. ఇది బీసీలు అయితే బీసీలను కామెంట్ పెట్టండి. ఆగు 317 కాదు, ఇక్కడ ఉన్నాయే బీక్తుంటే ఇంకా 317 గురించి మాట్లాడతాం. మొత్తం ఉన్న కాడికే పోతా ఉన్నాయి, మాట్లాడతాం, అది కూడా మాట్లాడతాం. కానీ మొత్తం ఎసరు వస్తుంది ఆయన అంటే ఇంతమంది బీసీలు కదా. ఈ ఈడబ్ల్యూఎస్ పంచాయతీని ఒక్కసారి మీరు వాట్సాప్ గ్రూపుల్లో మీ సోషల్ నెట్వర్క్లో షేర్ చేస్తున్నారా? ఒక్క ఆయన ఇప్పుడు వచ్చి పాపం రెడ్డి ఆయన వచ్చి మళ్ళా సర్టిఫికేట్ అడుగుతారా అని అడుగుతా ఉన్నాడు. మీరేం చేస్తున్నారా? మీరేం చేస్తున్నారు? మనం అడగొద్దా? ఆయనకున్న సోయి ఆయన తప్పు పట్టడానికి లేదు. మనకేది సోయి? మన సోయి ఏది? గర్వంగా చెప్పుకో బీసీ అని. బిగ్ క్లాస్, బీసీ అంటే బిగ్ క్లాస్, బెస్ట్ క్లాస్ పెట్టండి అందరు. ఆగో
పెట్టండి బీసీలు ఎంతమంది ఉన్నారో దయచేసి రానోళ్ళు కూడా ఎవరైనా ఉంటే పెట్టిరు పక్కలతోటి బీసీలు పెట్టించండి. నేను ఒకసారి లైవ్ చూస్తున్న మిత్రులారా, బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలు, బలమైన వర్గాలు. రైట్, ఇక్కడ పోల్లో కూడా చెప్పండి బాయ్ సాబ్, ఈ లైవ్ చూస్తున్న మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారు? బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా? దయచేసి వేయండి, దయచేసి ఓట్లేయండి. మీరు ఏ సామాజిక వర్గమో చెప్పండి. ఇలా బీసీల గురించి మాట్లాడితే ఇలా బీసీల కోసం మీరు మాట్లాడితే మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ మీకు టికెట్ వస్తుందా అని చెప్పని అంటున్నారు. టికెట్ల కోసం కాదు బట్ టికెట్లు వాళ్ళకి ఓట్లు ఎవరి దగ్గర ఉన్నాయా? ఓట్లే మన దగ్గర ఉండే కదా. వాళ్ళు టికెట్ తీసుకున్నా కూడా ఓట్లు మనమే వేయాలి కదా. రాహుల్ గాంధీ గారి నిర్ణయం కదా. రాహుల్ గాంధీ గారికి గంట క్లియర్గా చెప్తా ఉంటే దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా, ఈ లైవ్ చూస్తున్న మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారు? రాహుల్ గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగానే నడుస్తున్నది లెక్క. ఒకసారి ఈ ఓటింగ్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా సోదరులారా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ ఓటింగ్లో పాల్గొనండి. కాదు ఇప్పుడు పేదోళ్ళు అంటే అందరూ 2 లక్షల లోపు ఉన్న పేదోళ్ళు అంటారు. 2 లక్షల లోపు ఉన్నటువంటి బీసీ ఓడు పేదవాడు అవుతాడు. 2 లక్షల 1 రూపాయి నాడు పెద్దోడు అవుతాడు. 8 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి ఓసీ వాళ్ళు పేదోళ్ళు అవుతారట. గట్టిట్లుంటుంది లెక్క. ఏమన్నా ఉంటుందా ప్రపంచంలో ఎట్లా ఇటువంటిది? ఈ కోర్టు నోటిఫికేషన్లో ఇప్పుడు 100 మంది జడ్జీలు ఓసీలట, బీసీలు 50, ఎస్సీలో 10 మంది, ఎస్టీలు 7. క్యాస్ట్ని బట్టి పేదోడు ఎట్లా డిసైడ్ చేస్తావు? ఇప్పుడు సేమ్ ఉండాలి, అందరికి 8 లక్షల వరకు పేదోడు అనాలి కదా. ఒకవేళ అట్లా 8 లక్షల వరకు ఉన్న వాళ్ళంతా పేదోళ్ళని చెప్పాలి కదా, అనాలి కదా. నిజంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఆర్థికంగా వెనకబడ్డోళ్ళు. ఒకరికొక న్యాయం, ఒకరికొక న్యాయం ఏంది? అయితే ఈ ఆర్థికంగా బీసీలకు రిజర్వేషన్ వెంటమంటే సుప్రీంకోర్టు వెంటనే 50% దాటొద్దు, ఓసీలకు పెంచుకోరు, ఇబ్బంది జడ్జిలం మేమంతా మేమే కదా, జడ్జిలం గిడ్జిలం అంతా మేము ఓసీలమే కదా, పెంచుకోని మా వాళ్ళ కోసం స్లాబ్ అడ్డు వస్తుంది. ఈ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా బీసీల పక్షాన లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు ఏం హక్కులు దక్కినట్టు, ఎట్లా స్వాతంత్రం వచ్చినట్టు అవుతుంది? ఇది ఈ లైవ్ చూస్తున్న మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారు? వేరే అనుకోవద్దు, అసలు విషయం ఏంటంటే తేలాలి, లెక్క తేలాలి. వేరే అనుకున్నాడు బాయ్, బీసీలం అయితే బీసీ, ఇంకా అనుకున్నాడు ఏముందా? ఎవరి కోసం అనుకోవాలి, ఎవడు ఫీల్ అవుతాడని అనుకోవాలి. మొత్తం జాతరకు అన్యాయమే జరుగుతూ ఉంటే ఇంకా ఫీలింగ్ ఏందా? ఎస్సీ ఎస్టీలో కలిసి 17 పోస్టులు మొత్తం టోటల్గా 17 పోస్టులా ఎస్సీ ఎస్టీలకు? వాళ్ళు ఎంతమంది? 17. ఎన్ని పోస్టులు వచ్చినాయి వాళ్ళకు? చూపిస్తా. ఒక ఆమె రెడ్డి, ఆమె బూక్య అంకుష్ పేరు మీద ఎస్టీ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగం చేస్తూ ఉంది. ఇప్పుడు ఎస్టీ సర్టిఫికేట్ వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉండి వాళ్ళకి తెలియకుండా పెడితే ఆ బూక్య అంకుష్ వాళ్ళ భార్య ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేసింది, మా ఆయన పేరు పెట్టుకొని ఉద్యోగం సంపాదించిందని. నేను రేపటి నెల ఉండన్నా, అది ఉండొచ్చు కదా ఫైల్. కాదు, కేటీఆర్ వాళ్ళ మామ కూడా చేసిన ఎస్టీ సర్టిఫికేట్ పెట్టి. ఈ లైవ్ చూస్తున్న మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారు? రైట్, ఇగో ఇదే లెక్క, ఇంకేముందా? అంతే, ఇదే లెక్క, ఇదే రిజర్వేషన్, ఇదే లెక్క. ఎస్సీలు 18% ఉన్నారు, ఎస్టీలు
9% ఉన్నారు, బీసీలు 65% ఉన్నారు, బరాబర్ లెక్క ఓసీలు 7% ఉన్నారు. కరెక్ట్ వచ్చేసింది లెక్క. తెలంగాణ రాష్ట్రం లెక్క వచ్చేసింది. లెక్క ఈ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లెక్కనే ఇది, ఇంతే ఇది బరాబర్. ప్రజలారా. ఎస్సీలు ఈ 65% ఉన్నటువంటి వారి ప్రయోజనాలను దాచిపెడుతూ ఎవరో భయపడుతూ ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుంది, ఎవరు నొచ్చుకుంటారో అని దాచుకొని మాట్లాడాలి. దీని గురించి ఓపెన్గా మాట్లాడతాం, ఓపెన్గా చేస్తాం. కళ్ళ ముంగడ గింత అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడకపోతే ఈ 100 ఉద్యోగాలు వాళ్ళకు, ఓసీలకు 26 ఉద్యోగాలు, ఓసీ ఈడబ్ల్యూ ఈ 26 ఉద్యోగాలలో అందరూ పోటీ పడొచ్చాయి. మళ్ళీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 52 ఉద్యోగాల, ఒక్క ఈడబ్ల్యూఎస్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు పర్సెంట్? తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నది ఎంత? 1% అంతే. 1 or 1.5%. 1.5% ఉన్న వాళ్ళకు 52 ఉద్యోగాలు, 100% ఉన్నటువంటి బీసీలకు 50 ఉద్యోగాలు, 45 ఉద్యోగాలు. ఏం అన్యాయమే? ఈ విధానం కనిపిస్తే ఈ ఉద్యోగాలను చింపొద్దా మనం ఇవన్నిటిని? ఇక్కడ ఎస్సీలు 19% ఉంటే వాళ్ళకి 10 ఉద్యోగాలు. ఇప్పుడు ఏం ఉద్యోగాలు అంటే ఇవి జడ్జీలు, జడ్జి ఉద్యోగాలు, సెషన్ జడ్జి ఉద్యోగాలు ఇవన్నీ. జిల్లా జడ్జిలు ఆ జడ్జి గారులు ఆడ కూర్చొని ఇక మన పోరగాడు ఇన్పత్తునుకనో లేకపోతే అన్నో పాలెలో పంచాయతీ కానో ఉంటేగా బెయిల్ ఇయ్యన్నా వద్దా లోపలికి దూరాలని డిసైడ్ చేసే కాడ జిల్లా వైజ్గా కూడా అన్యాయం ఉన్నది. జిల్లా వైజ్గా అన్యాయమే జరుగుతూ ఉన్నది. చూడండి, హైదరాబాద్ చూడండి, రంగారెడ్డి చూడండి, నల్గొండ చూడండి, ఆ ప్రాతినిధ్యం వాళ్ళు వహిస్తే వాళ్ళకి ఇంతకు మించిన పాపం ఇంకొకట్లేదు తెలంగాణ రాష్ట్రంలో. లైవ్ చూస్తున్నటువంటి బీసీ సోదరులారా, ఉపేక్షించడానికి నేను సిద్ధంగా లేను. ఎట్టి పరిస్థితిలో ఈ సిస్టమ్ మారాల్సిందే. ఈ దొంగ ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే అమలు జరుగుతూ ఉందో దాన్ని కుదించాల్సిందే. లెక్క తేలిపోయింది ఆల్రెడీ. ఒక్క ఆయన వచ్చి ఒక రెడ్డోల పిల్లగాడు వచ్చి జై రెడ్డి అని పెడితే మనోళ్ళు చూసుకుంటా ఏం చేస్తారా? పెట్టి దిగురి, మాట్లాడురి. అది లెక్క. ఫీజు ఇంత అన్యాయమైన ఫీజా? అమ్మ ఏడ భూమి మీద లేదు. ఓసీలకు ఏది, బీసీలకేమో 600, ఎకనామిక్ 8 లక్షల ఆదాయం ఉన్నోనికేమో 400 రూపాయల ఫీజు కట్టన్నట. 2 లక్షల ఆదాయం ఉన్నటువంటి బీసీ ఓనికి 6,600 ఫీజు కట్టన్నట. చూసుకోరిగా అందులో ఇది బాలసంతోళ్ళు ఉన్నారు, బుడుబుక్కలు ఉన్నారు, తర్వాత పాపం వీళ్ళు ఎవరు గంగెట్లో ఉన్నారు. విషయం ఏంటంటే ఒక ఆయన గంగెద్దులు కొట్టుకొని పోయి గంగెద్దులు ఆడించుకుంటా ఓ రెడ్డి గారింటికి పోయి ఆ ఎద్దుని భుజం మీద పెట్టుకొని గంగెడ్లు ఆడిచ్చి పీకే ఊదుకుంటా ఎద్దుతోని ఆడి 5 రూపాయలు అడుక్కొచ్చుకొని వాళ్ళ కొడుక్కు ఫీజు కడదామంటే ఈయన 600 కట్టాలి. ఈ 5 రూపాయలు దానం చేసిన ఆయన 400 కట్టాలి. చూసుకోరి, ఇది న్యాయం. అందుకే రండి సోదరులారా, గట్కేసర్లో జరగబోతున్నటువంటి రేపు జరగబోతున్నటువంటి ఈ బీసీల సభకు జేకే కన్వెన్షన్ కొర్రాముల దగ్గర ఉంటుంది. మీరు గూగుల్లో కొడితే మీకు అనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ పక్కన నుంచి కొంచెం లోపలికి వెళ్తుంటుంది కదా జేకే కన్వెన్షన్. ఇగో ఇదే జేకే కన్వెన్షన్ హాల్ ఇన్ గట్కేసర్, రంగారెడ్డి. మనం ఇక దీన్ని క్లిక్ చేస్తే మనకి ఆ లొకేషన్ కూడా వస్తుంది. ఈ జస్ట్ డైల్లో ఆ లొకేషన్ కూడా వస్తుంది బాయ్ సాబ్. మీరు దానికి డైరెక్ట్ రావచ్చు. లొకేషన్లో కనిపిస్తే ఆదివారమే మీకు సెలవున్న దినమే రేపే. మీకు సెలవున్న దినమే రేపే, 5 తారీఖు. ఇక ఇదేమో జడ్జిల ఉద్యోగాలల్లో కాడనేమో ఇది. ఇక మన బీసీ ఓడు ఏదైనా పోతే ఇక ఆడ బెయిల్ ఎందుకు వస్తుంది? ఒక తాన ఈడ ఏది నన్ను ఫస్ట్ టైం అరెస్ట్ చేసినప్పుడు అని పేరు ఏంది, వాడు ఉంగరాలు పెట్టాడు, వాని పేరు వాడు లక్ష్మీకాంత శర్మ అనేట ఆయన ఏం చేసిండు, కోర్టుకు వస్తే ఈయన అడ్వకేట్ ఏం చెప్తుండు, బ్రాహ్మణుడు సార్ అని చెప్పి. ఎందుకంటే జడ్జి గారు ఆయనే, జడ్జి కూడా ఆయనే. మా బాపని నేను చేసుకోవాలనుకుంటున్నాను.
ఏం తమాషా అది? ఆయన ఏం రాసిండు ఎరికేనా? 306 అంటే ఎవరికి పెడతారు ఎరికేనా? నా వల్ల ఎవరైనా చనిపోతే 306 సెక్షన్ పెట్టాలి. Yes. ఆడ ఎవరు చనిపోలే, 306 సెక్షన్ పెట్టి నన్ను అరెస్ట్ చేయించిన. ఇగో ఇది జరుగుతున్న తతంగం అంతా. నేను చచ్చిపోతుండే అన్నాడు. ఇగో నేను మళ్ళా పుట్టా, ఇక ఇది మాట్లాడితే ఏమవుతుందో, ఇది మాట్లాడకపోతే ఏమవుతుందో నాకైతే పెద్దగా ఏం పట్టింపు లేదు. నాకైతే పెద్దగా పట్టింపు ఏం లేదు. వస్తే రివల్యూషన్ రావాల్సిందే, ఏదో ఒకటి చేసే సావాలి, ఉత్తగా చావకూడదు. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు